ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రల పేరుతో కాలయాపన చేస్తున్నారని టీపీసీసీ డెలిగేట్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పాదయాత్రల పేరుతో బండి సంజయ్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చారనే విషయాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేసి బీజేపీ తన పబ్బం గడుపుకుంటుందని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించిన తర్వాతే బీజేపీ నాయకులు ప్రజల మధ్యకు రావాలని ఆయన హితో పలికారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పాదయాత్రలు చేస్తే పాదయాత్రలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు గుర్రం శ్రీనివాసరెడ్డి, బుడ్డా సత్యనారాయణ, ఇరిగి రమేష్, బొంగు వెంకటేష్ గౌడ్, మల్లారపు శ్రీనివాస్, బొడిగి స్వామి గౌడ్, సతీష్ రెడ్డి, మహమ్మద్ షరీఫ్, బెల్లా లాలయ్య గౌడ్, సత్యనారాయణ రెడ్డి, స్వామి ముద్రాజ్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనేకమైన చాలాను వేస్తున్నారు జంట నగరాల్లో. ఆ చాలాన్లన్నీ మాఫీ చేసి జిహెచ్ఎంసీకి వెళ్ళి కట్టిపిస్తానని చెప్పి జూటా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇట్లాంటి హామీలన్నీ ప్రజలను మభ్యపెట్టి 48 సీట్లు వచ్చే విధంగా బీజేపీ పార్టీ 48 కార్పొరేటర్లు వచ్చి గెలిచి ఈరోజు ఏ రకమైన కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని, మహానగరాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి బండి సంజయ్ గారు మరియు కేంద్ర మంత్రి హైదరాబాద్కు చెందిన కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా ఇప్పటి వరకు కూడా ఏ ప్రజా సమస్యల మీద కూడా ఏ రకమైన హామీలు నెరవేర్చకపోగా ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర అని చెప్పి ఈరోజు బండి సంజయ్ గారు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. మేము సంజయ్ గారిని సూటిగా అడుగుతున్నాము, మీరు ఇచ్చిన హామీలు మీరు వెంటనే పరిష్కరించాలి. ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీ దొంగ హామీలు నమ్మి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని కార్పొరేటర్ అయ్యారు. ఎల్బీనగర్ నియోజకవర్గం చూసినట్టయితే ఈరోజు 90 మంది ఉన్న 10 మందిలా 8 మంది ఎమ్మెల్యే గారి సంకల చేరీరు. రేపో మాపో కార్యక్రమానికి కూడా అవకాశం ఉన్నది. వాళ్ళు బండి సంజయ్ గారు ముందుగా మీరు ఎట్టి పరిస్థితులలో మీరు ఇచ్చిన హామీల విషయంలో మీరు మాట్లాడకుండా ఈరోజు మీరు బ్యాండ్ మేళాలతో ఊరేగుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మీరు పాదయాత్ర చేస్తున్నారా? ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మీరు పాదయాత్ర చేస్తున్నారా? లేక మీ యొక్క మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రజలందరూ అనేక రకాల కష్టాల కరోనా టైంలో కూడా అనేక కష్టాలు ఉంటే గ్యాస్ ధరలు కానివ్వండి, పెట్రోల్ ధరలు కానివ్వండి, డీజిల్ ధరలు కానివ్వండి, విపరీతంగా నిత్యావసర సరుకులు కానీ విపరీతంగా పెంచి ఏ రకమైన సహాయ సహకారాలు చేయకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పబ్బం గడుపుకుంటూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొల్పిన అనేకమైన ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటిని అమ్మజూపాలను చూస్తున్నది. ఈరోజు మన స్థానికంగా చూసినట్టయితే ఈ యొక్క నియోజకవర్గంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యల మీద కూడా ఈ బీజేపీ పార్టీ కానీ ఏం స్పందించకుండా రకరకాల క్రిమినల్ కేసులలో ఈ కార్పొరేటర్లు ఇరుక్కొని అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. బండి సంజయ్ గారు మీరు ఈ అబద్ధాలన్నీ మాట్లాడుకుంటూ రాష్ట్రంలో ఈ అబద్ధాల భారతీయ జనతా పార్టీ అంటే జూటా పార్టీగా ఏదైతే ఆ యొక్క నినాదాన్ని మీరు ప్రజలకు తీసుకుపోతుర్రా అని మేము సూటిగా అడుగుతున్నాము. ఈ నియోజకవర్గంలో 10 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 10 మంది ఎంత నిధులు తీసుకొచ్చిర్రు? కేంద్రం నుంచి ఏ ఒక్క చిల్లి గవ్వ కూడా రాలేదు. హైదరాబాద్ నగరానికి ఏ రకమైన నిధులు వచ్చినాయి? ఏదైతే ఏ రకమైన ఎల్బీనగర్ లో అభివృద్ధి చేస్తారని చెప్పి మీ సూటిగా అడుగుతున్నాం. ఈరోజు అయితే 75 సంవత్సరాల స్వతంత్ర ఉద్యమం వజ్రోత్సవం అని చెప్పి ఆ జాతీయ నాయకులు నెహ్రూ గారి ఫోటో లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా
స్వతంత్ర ఏదైతే వజ్రోత్సవాలని హైజాక్ చేయనీకే, దీన్ని ట్రాన్స్పరెన్సీ చేయనీకే చూస్తున్నది. ఏదైతే నిజాం పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ హోంశాఖ మంత్రి ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారో వారి ఫోటోను పెద్ద ఎత్తున వాళ్ళు వాడుకొని పోస్టర్లు, నియోజకవర్గం మొత్తము పోస్టర్లు వేయడం జరిగింది. వీళ్ళకు ఏ అధికారాన్ని సర్దార్ వల్లభాయ్ ఫోటోను వాడుకుంటున్నారు వీళ్ళని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తప్పుదో పట్టించి ప్రజలు తప్పుదో పట్టి మోసం చేస్తుంది. ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తుంటూ పత్రికా సోదరులు కూడా ఇవన్నీ గమనించి, ఎందుకంటే సమాజంలో మీది కూడా బాధ్యత ఉన్నది. ఈ భారతీయ జనతా పార్టీ ఈ రకంగా బీజాలు నాటి ప్రజలను తప్పుదో పట్టేసి మోసం చేసి అధికారాన్ని కైవసం చేసుకుంది కాబట్టి వీటిని తిప్పికొట్టాలని చెప్పి ఒకసారి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు బండి సంజయ్ గారు తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీలని గుర్తు లేకుండా చెప్పండి, మేము వచ్చి మీకు ప్లే కార్డు వాళ్ళ గుర్తు చేస్తాం, మీ ఎక్కడ పాదయాత్ర ఉంటే అక్కడ. కాబట్టి మీరు వెంటనే ఈ విషయంలో మీరు స్పందించి మీకు జవాబు చెప్పి కానీ మీరు ఎల్బీ నగర్ నియోజకవర్గము దాటొద్దని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇప్పుడే జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి దాని ధర పెరిగింది. ఈ ఇన్ఫ్లేషన్ కారణం బీజేపీ పార్టీ కాదా? అవును, ఒకసారి సంజయ్ గారు గుర్తెరగాలి. ఆయన ఆలోచన చేయాలి. పప్పు ధర ఇంత పెరిగింది, కందిపప్పు ధర ఇంత పెరిగింది, మంచినూనె ధర ఇంత పెరిగింది, సిలిండర్ ధర ఇంత పెరిగింది. 440 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సిలిండర్ ధర ఈరోజు 1200 చేరింది. సంజయ్ గారు దీనిపైన సమాధానం చెప్పాలి సాయంత్రం. ఎందుకంటే ఎప్పుడు తగ్గిస్తారు ఇట్లాంటివన్నీ? ప్రజలు కోరుకునేది మీరు ఆలోచించే విధి విధానాలు కాదు. ప్రజలకు కావాల్సిన ఏంది? మాకు వచ్చిన జీతభత్యాలలో మేము బతకగలుగుతామా లేదా అనేదే ప్రధానమైన ఆలోచన పబ్లిక్ ఉంటుంది. ఈరోజు సగటున 15,000 సంపాదిస్తున్న హైదరాబాద్లో నెలకు తిరిగేసరికి మళ్ళీ 3,000 అప్పు అవుతుంది హైదరాబాద్లో. ప్రతి ఫ్యామిలీలో ఈ పరిస్థితి ఉన్నది. 15,000 వచ్చినా సరే 3,000 అప్పు చేసి 18,000 మినిమం వేజెస్ వస్తే తప్ప హైదరాబాద్లో బతకలేని పరిస్థితి ఉన్నది. పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి. కోవిడ్ వల్ల ఎన్నో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆగిపోయినాయి. ఇవన్నిటికీ ప్రోత్సాహం లేదు. ఎక్కడ కూడా ఏ ఎంఎస్ఎంఈని ప్రోత్సహించింది లేదు. ఎక్కడ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ప్రోత్సాహం కలిగించింది లేదు. ఇదే ఎల్బీ నగర్లో యువతకు మీరు సమాధానం చెప్పాలి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పాలి. ఎంతమంది యువతని ఆదుకున్నారో చెప్పాలి. ఎంతమంది ఉద్యోగులుగా చేసిరో చెప్పాలి. మీ 15 లక్షలు ఎంతమందికి ఇచ్చిరో చెప్పాలి. ఇప్పుడే మా అన్న చెప్పినప్పుడు ఎన్ని ఛాలెంజ్ రిటర్న్ అయినో చెప్పాలి. ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి. దాటేసే పరిస్థితి రావద్దు. ఒక లీడర్గా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మీకు మైండ్లో ఉన్నది మాట్లాడిపోతామంటే సరిపోదు. పబ్లిక్కి మీరు ఇచ్చిన హామీలపైన మినిమం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. బండి పోతే బండి అంటివి, కారు పోతే కారు అంటివి, మరమ్మతుల కోసం 25,000 రూపాయలు అంటివి. మరి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు? ఇవన్నిటికీ నాకు మనం మాట్లాడాలి. ఇవి నమ్మే కదా మీకు 48 సీట్లు ఇచ్చింది జిహెచ్ఎంసీలో. సరే, దాంట్లో 4 నమ్మకుండా పోయిన మీరు వేరే పార్టీలకు వెళ్ళిపోయేది. ఏది ఏమైనా సంజయ్ గారు ఈరోజు మేము ఇప్పుడే మా ప్రభాకర్ రెడ్డి గారితో మేము అందరితో డిస్కస్ చేసి సాయంత్రం ఒకవేళ వీలైతే మేము డిస్కస్ చేసినాక మళ్ళీ చెప్తాం. పత్రికా విలేకరులకు అందరితో మాట్లాడాక వీలైతే సంజయ్ గారి ర్యాలీ దగ్గర మేము కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.